హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అయితే సెగిలిటీ నుంచి అయితే రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా మంచి కంపెనీ. సో వేకెన్సీస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీకు త్వరగా జాబ్ కావాలంటే ఈ కంపెనీకి అయితే కంపల్సరీ అనేది అప్లై చేసుకోండి. చాలా అంటే చాలా మంచి కంపెనీ. సో దీంట్లో అయితే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళు అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ అయితే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో మనకి ఈ కంపెనీ అయితే రీసెంట్గా అయితే పోస్ట్ చేశారు. సో మీరైతే తొందరగా అనేది అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే సెక్యూరిటీలో వచ్చేసి మనకి అర్జెంట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మనకి వాయిస్ ప్రాసెస్ నుంచి అనేది రిలీజ్ చేశారు జాబ్ వేకెన్సీస్. సో లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీలో ఉంటుంది, హైదరాబాద్. అండ్ ఓపెనింగ్ పొజిషన్స్ వచ్చేసి 250 వేకెన్సీస్ అనేది ఉన్నది. సో ఇదైతే జస్ట్ నార్మల్గా ఇచ్చారు. బట్ ఏంటంటే వేకెన్సీస్ అనేది ఇంకా చాలా ఉంటాయి కాబట్టి కంపల్సరీ అనేది అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్. సో వీళ్ళు వచ్చేసి హైరింగ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ట్రైనీ ప్రాసెస్ కన్సల్టెంట్, ఓకేనా. సో ట్రైనీ ప్రాసెస్ కన్సల్టెంట్ ఇది వచ్చేసి మనకి. సో దీని గురించి అయితే వాళ్ళైతే కొత్తగా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, సో ఫ్రెషర్స్ అనే క్యాండిడేట్స్ అని అయితే సో వాళ్ళని అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇన్సూరెన్స్కి సంబంధించి ఉంటుంది. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అవి ఉంటాయి కదా, రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ క్లెయిమ్స్, హ్యాండ్లింగ్ కస్టమర్స్ ఎంక్వైరీస్, ఓకేనా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ త్రూ టైమ్లీ అండ్ అక్యురేట్ సొల్యూషన్స్, ఓకేనా. సో మనం ఏంటంటే కస్టమర్ క్లెయిమ్స్ ఇట్లా ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, సో అవి అయితే చెక్ చేసుకోవాలి. సో ఎంత క్లెయిమ్ ఉంది, ఎంత అమౌంట్ అని, ఎంత క్లెయిమ్లో వచ్చింది, అండ్ ఇంకా ఎంత అమౌంట్ అనేది కస్టమర్ అనేది పే చేయాలి. సో వాళ్ళకైతే చెప్పాలి కాబట్టి వాళ్ళైతే అమౌంట్ అయితే పే చేస్తారు. మనం చూసుకుంటే ఏంటంటే ఈ కంపెనీ అయితే మంచి గుడ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. సో అది వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఈ కంపెనీలో సో మనకు వచ్చేసి 16th ఏప్రిల్ నుంచి 18th ఏప్రిల్ వరకు అనేది సో 10:30 నుంచి 1:30 వరకు అనేది కండక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు 10:30 అంటే సో ఎవరైతే అవుట్ ఆఫ్ సిటీ ఉంటారు కదా, సో వాళ్ళైతే 9కి అట్లా బయలుదేరండి. సో అక్కడికి వెళ్ళలేకి 10:15 అలా అవుతుంది. సో మీరైతే కంపల్సరీ అనేది తొందరగా వెళ్తే ఏంటంటే సో 1 డే అనేది 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయిపోతుంది. కాబట్టి మీకైతే 2 డేస్లో అయితే ఆఫర్ లెటర్ అనేది మెయిల్కి సెండ్ చేస్తారు. సో మీరైతే ఈ మంత్ ఎండింగ్ వరకు జాయిన్ అనేది అవ్వచ్చు. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే సో ఇక్కడ మీకైతే హెచ్ఆర్ నెంబర్ ఇచ్చారు చూడండి. సో ఈ హెచ్ఆర్ నెంబర్కి అయితే మీ రెజ్యూమ్ అయితే మెయిల్ చేయడం. సో అట్లా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ మీ రెజ్యూమ్ మీద కూడా ఇట్లా మెన్షన్ చేయండి. సో పానీ అన్నది సో ఈ నేమ్ అయితే మీ రెజ్యూమ్ అయితే అప్డేటెడ్ ఉండాలి. అప్డేటెడ్ రెజ్యూమ్ మీద అయితే ఈ నేమ్ మెన్షన్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే అడ్రస్ వచ్చేసి సెగ్లిటీ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, పూర్వ సుమిత్, 3rd ఫ్లోర్. ఇది వచ్చేసి సర్వే నెంబర్ 8, హైటెక్ సిటీ. సో మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీరైతే నేను మీకైతే నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. సో మీరైతే వ్యూ ఆన్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేది చూపిస్తుంది. మీరైతే ఆఫీస్కి ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే అంటే ఎవరైతే ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో, సో బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఫార్మా ఆర్ బీఏ ఆర్ డిగ్రీ చేసి ఉంటారు కదా. సో డిగ్రీ చేసిన వాళ్ళైతే ఎవరైతే 22 పాస్డ్ అవుట్, 23 పాస్డ్ అవుట్ అండ్ 24 పాస్డ్ అవుట్స్ ఉంటారో సో వాళ్ళు అనేది కంపల్సరీ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వీళ్ళు నాన్ ఐటీ స్టూడెంట్స్, ఓకేనా. సో ఇది వచ్చేసి నాన్ ఐటీ స్టూడెంట్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే సో చూడండి వీళ్ళు ఏమంటున్నారంటే సో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ చేసి ఉంటారో సో వాళ్ళైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ అంటారు కదా, సో నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్ అయితే అని చెప్పారు. సో కాబట్టి మీరైతే వెళ్ళి టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. అది నాన్ ఐటీకి సంబంధించింది కాబట్టి మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కాబట్టి డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో బీ ఫార్మా అట్లా చేసి ఉంటారు కదా, సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వాక్ ఇన్ డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి. ఇక్కడ మనకి షిఫ్ట్ టైమింగ్స్ చూసుకుంటే చూడండి, క్యాండిడేట్ షుడ్ బీ ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్. సో ఓకేనా, వాళ్ళు ఏ షిఫ్ట్ అయినా ఇస్తారు. 8 hours లాగిన్ షిఫ్ట్ ప్లస్ 1 hour బ్రేక్ ఉంది. సో టోటల్ 9 hours కాబట్టి సో మీకు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ ఉంటుంది, నైట్ నుంచి మార్నింగ్ ఉంటుంది. సో అట్లా షిఫ్ట్ అనేది రొటేషనల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వర్కింగ్ డేస్ 5 days అనేది వర్క్ ఉంటుంది. సో వారంలో 2 days హాలిడేస్ కాబట్టి మనకి మంత్లీ వచ్చి 20 నుంచి 21 days అనేది వర్క్ చేయాలి. సో మినిమం 8 days అయితే మనకి లీవ్స్కే పోతాయి కాబట్టి చాలా అంటే చాలా మంచి కంపెనీ. ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి చూసుకోండి, ఇక్కడ మనకి సాటర్డే అండ్ సండే అయితే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ ఇచ్చారు, ఓకేనా. సో అదర్ కంపెనీస్ ఏంటంటే మండేనో ట్యూస్డేనో అట్లా ఇస్తాయి. సో ఈ కంపెనీ సెక్యూరిటీ ఏంటంటే మండే నుంచి ఫ్రైడే వరకు వర్క్ ఉంటుంది అండ్ సాటర్డే సండే అయితే కంపల్సరీ అనేది వీక్ ఆఫ్ ఇస్తారు. అండ్ ఇంకొకటి మీకు గుడ్ థింగ్ ఏంటంటే 2-way క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఓకేనా. సో ఆల్మోస్ట్ అదర్ కంపెనీస్ అయితే 1-way క్యాబ్ డ్రాప్ ఉంటుంది. సో బట్ ఈ కంపెనీ ఏంటంటే మీకు సో పికప్కి ఇస్తుంది అండ్ డ్రాప్కి కూడా ఇస్తుంది కాబట్టి ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. సో ఇక్కడ మనకి శాలరీ విషయానికి చూసుకుంటే
ఇక్కడ 2.25 నుంచి 2.5 లాక్ వరకు అనేది ఇస్తారు. సో ఫ్రెషర్స్ కాబట్టి మనకేందంటే 20,000 ఇంటూ 12 మంత్స్ కాబట్టి ఇప్పుడు 2,40,000 ఓకేనా. సో మీకు 18 నుంచి 19 అయితే టేక్ హోమ్ వస్తుంది. సో తర్వాత ప్లస్ 1,500 నుంచి 2,000 అనేది పీఎఫ్, ఈఎస్ఐ కట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 19,000 ప్లస్ మీకు బోనస్ ఉంటుంది ఓకేనా. 4,000 to 5,000 ఉంటుంది. అప్పుడు మీకు టోటల్ 23.5, 24,000 అనేది మీకు హ్యాండ్కి వస్తుంది. సో మీకు నేను చెప్పేదైతే ఒకటే. సో ఫస్ట్‌లోనే స్టార్టింగ్‌లోనే మనకి 30,000, 40,000 కావాలంటే రావు. సో కాబట్టి నేను చెప్పేది ఏందంటే, సో స్టార్టింగ్‌లో 15,000 అయినా, 18,000 అయినా, 20,000 అయినా వర్క్ అనేది చేయండి ఓకేనా. సో మినిమమ్ 1 ఇయర్ చేయండి ఓకేనా. మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి కంపెనీ, 1 ఇయర్ చేసి బయటికెళ్ళిపోండి. మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి మీరు 25కి చేస్తే, సో మీరు 1 ఇయర్ చేసిన తర్వాత మీకైతే 30-35K అయితే ఈజీగా ఇస్తారు ఓకేనా. సో కాబట్టి మీరైతే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏందంటే అప్పుడు స్టడీ గ్యాప్ వస్తుంది కాబట్టి తర్వాత ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఏందంటే గుడ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడైతే యూజ్ చేసుకోండి. సో వాక్ ఇన్ డ్రైవ్స్‌లో ఎట్లుంటుందనేది మనకి, సో వాక్ ఇన్ డ్రైవ్ అయితే ఈజీగా అనేది సెలెక్ట్ చేస్తారు. సో నేను మరీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. వాక్ ఇన్ డ్రైవ్‌లో మనకి క్లయింట్స్‌కి ఇప్పుడు మనకి వర్కర్స్ కావాలి కదా, వీళ్ళకి ఏజెంట్స్ కాబట్టి కంపల్సరీ అనేది హైర్ చేసుకుంటారు. సో మీకు రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, 3-4 రౌండ్స్. మనకి రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, వాయిస్ ప్రాసెస్కి వాయిస్ టెస్ట్ చేయడానికి వాయిస్ మీకు విఎన్ఏ రౌండ్ ఉంటుంది. అండ్ ఓకేనా, ఆపరేషన్ మేనేజ్మెంట్ రౌండ్ అయితే ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్లో జనరల్ ఇంట్రడక్షన్ అడుగుతారు. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ వచ్చేసి గ్రామర్కి సంబంధించిన టెస్ట్ పెడతారు. సో ఇది అయిపోయినాక మనకి మీకు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది ఒకటి చెక్ చేస్తారు. సో తర్వాత వాయిస్ కాబట్టి, సో లాస్ట్ ఆల్మోస్ట్ ఏముండదు, మీకు నైట్ షిఫ్ట్ ఓకేనా అది ఇది అంటారు. సో అన్నిటికీ ఓకే అనండి. సో మీకైతే నేను ఇట్లా మేము లీవ్స్ ఇయ్యము 3 months 6 months వరకు అంటే, సో మీరైతే ఓకే అని చెప్పండి. ఓకే అని చెప్తే ఏంటంటే మిమ్మల్ని ఈజీగా అనేది హైర్ చేసుకుంటారు. సో మనకి ఇది వచ్చేసి అయితే ఫుల్ టైం పర్మనెంట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరికైతే వీడియో నచ్చిందో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.